హాయ్ గాయ్స్, ఫైనలీ రాజాసాబ్ మూవీ అయితే చూసా భయ్య. మారుతి గారు అయితే గట్టిగానే మోసం చేశారు. మామూలు మోసం కాదు, ఇదైతే చాలా పెద్ద మోసమే చేశారు. మేజర్ ట్రైలర్లో ఏం చూపించారు ఆ సీన్స్ అయితే లేవు. మేజర్ హైప్ ట్రైలర్ మూవీకి వెళ్ళిందో ఒకే ఒక సీన్ గురించి, ఆ ప్రభాస్ గారు ఓల్డ్ సీన్ గురించి. అదైతే తీసి పడేశారు, కట్ చేసి పడేశారు. కూరలో కొత్తిమీర తీసినట్టు తీసేశారు ఆ సీన్ అయితే. మరి ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారా? పార్ట్ 2 అంట. మరి మారుతి గారికి అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందైతే అర్థం కావట్లే. ఈ సీన్ పార్ట్ 2లో పెడదామని. పార్ట్ 1 చూడడమే కష్టం, మళ్ళీ దీని గురించి పార్ట్ 2 కూడానా? అసలు ప్రభాస్ గారు ఎలా ఒప్పుకుంటున్నారో? ఏ మూవీ చేస్తే ఆ మూవీకి పార్ట్ 2 ఎందుకన్నా నాకు అర్థం కాదు. నీకు ఎంత మొహమాటం అయితే నువ్వు చెప్పకపోతే మాత్రం ప్రతి డైరెక్టర్ ఇలా అలా వాడేసుకుంటే ఎలాగన్నా? నువ్వు ఒక మూవీతో ఆపి అన్న, ఈ మూవీకి కూడా పార్ట్ 2 ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద మూవీలు పోనీ సలార్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయంటే పోనీ ఎక్స్పెక్టేషన్స్ అనుకోవచ్చు. ఈ మూవీ ఎందుకు రా బాబు పార్ట్ 2? ఇంకా అసలైతే ప్రొడ్యూసర్ గారు అయితే అసలు ఆ స్టోరీయే చదవలేదంట. నార్మల్గా ఇంకా ప్రభాస్ గారు, మారుతి గారు అంటే వెంటనే సినిమా తీసేద్దాం అన్నారంట. పొరపాటున చదివి ఉండాల్సిందే, ఇలాంటి మూవీ వచ్చేది కాదు. ఇంకా మూవీ విషయానికి వస్తే ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే పండగే భయ్య. చాలా ప్రభాస్ గారు అయితే చాలా ఫ్రెష్గా కనబడతారు, చాలా కొత్తగా కనబడతారు. ఒక డార్లింగ్ వైబ్స్ వస్తాయి అన్నమాట. మంచి కామెడీ టైమింగ్ కానీ, డ్యాన్స్ కానీ అవన్నీ అయితే బాగుంటాయి. మూవీలో అయితే సాంగ్స్ రెండు బాగుంటాయి. ఫస్ట్ సాంగ్, ఓపెనింగ్ సాంగ్ కానీ, ఇంకా మధ్యలో 3 హీరోయిన్స్తో సాంగ్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. ఇంక ఈ మూవీకి 3 హీరోయిన్స్ అవసరం అంటే అవసరం లేదు, కానీ ఇరికిచ్చారు కష్టపడి ఎలాగోలాగా. అలా కష్టపడి ఇరిగిచ్చి ఏదో చేశారు. మరి ఏదో చేద్దాం అనుకున్నారు, ఏదో చేశారు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే అదేం స్టోరీ అయితే ఎంత కన్వీనియంట్గా రాసుకున్నారంటే అంత కన్వీనియంట్గా రాసుకున్నారు. ఏకంగా రామోజీ ఫిలిం సిటీలో తీసుకెళ్ళి సెట్ వేసి అదే మా ఇల్లు అని చెప్పి మూవీ తీసి పడేశారు అంతనా. ఇంకా మూవీ చూస్తున్నంతసేపు అయితే ఒక్కటి కూడా న్యాచురల్ లొకేషన్ లాగా న్యాచురల్ ఫీల్ అయితే రాదు. ఇదేదో సెట్ లాగా ఉంది కదరా బాబు. మనం ఇప్పుడు మనకి ఏమైనా ఫంక్షన్స్, ఇది ఓపెనింగ్ ఫంక్షన్ అయితే ఏదో ఇది ఉంటుంది కదా, పార్క్ లాగా. పార్క్ ఉన్నప్పుడు అని 7 వండర్స్ లాగా అన్నీ పెడతారు కదా, అలాంటిది ఏదో ఒక సెట్ లాంటిది వేసి, అలాగే ఉంటుంది సెట్ కూడా. 7 వండర్స్ సెట్ ఎప్పుడైనా మీరు ఇది ఉంటే చూసుంటారు. అలాంటి సెట్ లాగా వేసి ఏదో టికెట్ తీసి వెళ్ళినట్టు ఉంటుంది మూవీకి అయితే. ఇంకా మూవీలో అయితే బీజిఎం బాగుంటుంది, కొన్ని సీన్స్ అయితే బాగా ఎలివేట్ చేశారు. బీజిఎం కొంచెం కాపాడిందనే చెప్పాలి. తమరాన్ని కొంచెం పర్లేదు, బాగానే కొట్టాడు. కొన్ని దగ్గరలో అయితే సాంగ్స్ అయితే మంచి హైప్ అయ్యారు. నేను వెళ్ళిన థియేటర్లో అయితే మామూలు హడావిడి లేదు. క్రొకడైల్స్ని వేసుకుని వచ్చారు అందరూ, మామూలుగా లేదు గోల అయితే. ఇంకా కామెడీ విషయానికి వస్తే అంత అయితే వర్కౌట్ అవ్వలేదు కామెడీ అయితే. నా వరకు అయితే బాగా గట్టిగా నవ్వితే 4 చోట్ల నవ్వుంటాను అంతే. ఇంకా హర్రర్ మేజర్ ఏంటంటే మూవీ ఒక అయితే హర్రర్ ఫ్యాంటసీ అన్నారు. అసలు హర్రర్ ఫ్యాంటసీ అయినా కామెడీ ఫ్యాంటసీ అయినా ఎలా అనాలనిపించిందో నాకు అర్థం కాలేదు. మారుతి గారు చెప్పినప్పుడు ఇంటర్వ్యూలో 50% హర్రర్, 30% కామెడీ, 20% ఎమోషనల్ అంట. కానీ కానీ బయట మాత్రం థియేటర్లో ఆడియన్స్ ఏమనుకుంటున్నారంటే ఇది 100% రాడ్ అనే అన్నారు. మామూలు రాడ్ కాదు, రాధా స్టీల్ టీఎంటీ రాడ్ అన్నారు. నేను రివ్యూకి వెళ్ళినప్పుడు ఒకడు పక్కన ఎవడే అడిగితే అదే చెప్పాడు. ఇంకా మీకు మూవీ అలా ఒకవేళ చూసుంటే మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ కానీ మీరు ఛానల్ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మేజర్ అయితే విఎఫ్ఎక్స్ అయితే అసలు బాగాలేదు. ఈ మూవీకి ఎందుకు అసలు 3 years పెట్టిందో నాకైతే అర్థం కావట్లేదు. షూట్ అయితే ఎప్పుడో అయిపోయినట్టుంది, కానీ విఎఫ్ఎక్స్ బాగా రుద్ది అంత విఎఫ్ఎక్స్ ఏముంది అయితే అర్థం కాలేదు. ప్రతిదీ చూస్తున్నప్పుడు ఏదో పిల్లలు ఆడుకున్న బొమ్మలలాగే ఉంటుంది. ఆ సెట్ చూస్తే ఏదో కార్డ్బోర్డులో చేసినట్టే ఉంటుంది ఆ సెట్ కూడా. ఆ సెట్ కూడా అలాగే ఉంటుంది. మేజర్ డిసప్పాయింట్మెంట్ అయితే ఒకటే భయ్య, అది ట్రైలర్లో మేజర్ హైప్ అయ్యిందే ఒకే ఒక సీన్ గురించి. ఆ లాస్ట్ సీన్ ఒక్కటి కరెక్ట్గా పెడితే చాలు, ప్రభాస్ గారి ఓల్డ్ లుక్లో అనుకుని ఇలా ఆ సీను పోయింది. ఇంక ఈ జాకర్ సీన్ అన్నారు, ఈ జాకర్ సీన్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే అసలు ఏమీ లేకుండా పోయింది. ఏదో గెటప్ వేసి కూర్చొని పెట్టేశారు కావాలని. ఇంకా ప్రభాస్ అన్న ఇలా మొహమాటాలకు పోయి ఇలాంటి మూవీలు చేయొద్దన్నా, ఆపి అన్నా, నువ్వు పెద్దవి చెయ్యాలన్నా ఇలాంటివి చేసి మాపి అని రుద్దారు. మేము లేపాలి, మేము లేపుతున్నాం, కానీ మిగతా ఫ్యాన్స్, మిగతా జనాలు అయితే ఒప్పుకోవట్లేదు. నువ్వు కొంచెం ఆలోచించాలి. ఇంకా మారుతి గారు అయితే అడ్రస్ కూడా పెట్టారు, ఏదో విల్లా నంబర్ 17 అంట. మారుతి గారు